అంబేద్కర్ చూపిన బాటలోనే తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దేశానికి గాంధీ, అంబేద్కర్ రెండు కళ్లలాంటి వాళ్లని చెప్పారు. రక్తం చిందించకుండా ఒకరు యుద్ధం గెలిస్తే బలమైన దేశంగా ఎదగడానికి అంబేద్కర్ కృషి చేశారని చెప్పారు. డీలిమిటేషన్తో దక్షిణాదికి నష్టమన్న ముఖ్యమంత్రి దీనిపై అభ్యంతరం లేవనెత్తుతామన్నారు. లోవర్ ట్యాంక్ బండ్ దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మంత్రులతో కలిసి ఘన నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. మహానీయుడిని గుర్తు చేసుకుంటూ ఆయన విగ్రహాలకు నివాళులర్పించారు. లోయర్ ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు, దళిత సంఘాల నేతలు హాజరయ్యారు. సమాన అవకాశాలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడపవచ్చని అంబేద్కర్ మార్గదర్శనం చేశారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గాంధీ, అంబేద్కర్ దేశానికి రెండు కళ్లలాంటి వాళ్లన్నారు. రక్తం చిందించకుండా యుద్ధం గెలవచ్చని గాంధీ నిరూపిస్తే బలమైన దేశంగా భారత్ ఎదగడానికి అంబేద్కర్ కృషి చేశారని చెప్పారు. శాంతితోనే ఒక యుద్ధాన్ని గెలవచ్చు అని ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది మహాత్మా గాంధీ గారైతే ఆ గొప్ప దేశాన్ని అద్భుతంగా పరిపాలించవచ్చు, ఆదర్శంగా అభివృద్ధి చెయ్యొచ్చు. ఒక మార్గదర్శనం చేసిన గొప్ప ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. డీలిమిటేషన్ లో దక్షిణాదికి అన్యాయం చేసే కుట్ర చేస్తున్నారన్నారు రేవంత్. కుటుంబ నియంత్రణ వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గిందని, కేంద్రం ఆదేశాలు పాటించిన రాష్ట్రాలకు ఇప్పుడు అన్యాయం చేస్తున్నారన్నారు. మోదీ సర్కార్ డీలిమిటేషన్ చేస్తున్న తీరుతో తెలంగాణకు తీరని నష్టమని అభ్యంతరం లేవనెత్తుతామన్నారు రేవంత్. 10 ఏళ్ల బీఆర్ఎస్ విధ్వంసం 100 ఏళ్ల నష్టానికి దారితీసిందన్నారు రేవంత్. అంబేద్కర్ కలలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ విధానంతో పిల్లల భవిష్యత్తు మారుతుందని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రక్రియ చేపడుతున్నారు. ఒక్క రాష్ట్రంలోనే ఉత్తర భారతంలో 30 సీట్లు పెరిగితే మరి అక్కడున్న దళితులకు, గిరిజనులకు రిజర్వేషన్లు పెరగొచ్చు కాదంటలే. సీట్లు దక్కడం వల్ల దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న దళితులకు, గిరిజనులకు, మహిళలకు నష్టం జరుగుతలేదా? మోదీ పాలనలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందన్నారు రాష్ట్ర మంత్రులు. అంబేద్కర్ స్ఫూర్తితో కులగణన చేశామన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అని కొనియాడారు మంత్రులు. ఆయన ఆశయాల సాధనకు పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు నేతలు. ఐకాన్ ఆఫ్ నాలెడ్జ్ అంబేద్కర్ గారంటే మరి ప్రోగ్రెస్ ఆఫ్ ఉమెన్, అంబేద్కర్ గారంటే రైట్స్ ఆఫ్ మరి బడుగు బలహీన వర్గాల హక్కులకు దారి చూపినటువంటి మహనీయుడు. ఇవాళ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచిస్తే, అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా మనందరం ఇవాళ ప్రజాస్వామిక జీవితంలో ఉంటే ఆ రాజ్యాంగానికే తూట్లు వరిసే కార్యక్రమం జరుగుతూ ఉంది. అంబేద్కర్ అడుగుజాడల్లో తాము నడుస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ట్యాంక్ బండ్లోని 125 అడుగుల అతిపెద్ద విగ్రహం దగ్గర అంబేద్కర్ కు నివాళులర్పించారు. క్యాస్ట్ సెన్సస్ చేసి దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు భట్టి. బీసీల ఆకాంక్షను నెరవేర్చే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకు సంబంధించి, ప్రతి పౌరుడికి సంబంధించి భారత రాజ్యాంగంలో హక్కులు కల్పించారు. హిందూ మ్యారేజ్ కోడ్ బిల్లు స్వాతంత్రం రాకముందే బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి మహిళల కోసం ఆ బిల్లుని పార్లమెంట్ లో తీసుకొని వచ్చి వివిధ ప్రజానీకానికి న్యాయం జరగాలని ఆ దశగా ఈ రాష్ట్రంలో ఇచ్చిన సంక్షేమం ఇతర రాష్ట్రంలో లేదు అని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో పర్యటించారు మంత్రి. అంబేద్కర్ జయంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు వివేక్. కార్మికులకు 8 గంటల పనిదినంతో పాటు అనేక హక్కులను రాజ్యాంగంలో రూపొందించారని తెలిపారు. అంబేద్కర్ స్ఫూర్తితో కాకా వెంకటస్వామి సింగరేణి సంస్థను కాపాడి లక్షల మంది కార్మికులకు ఉపాధి కల్పించారని తెలిపారు మంత్రి వివేక్ వెంకటస్వామి. భారత రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 135వ జయంతి సెలబ్రేషన్ ద్వారా సందర్భంగా ఈరోజు గోదావరిఖనిలో అంబేద్కర్ స్టాచ్యూకి పూలమాలలు వేయడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ బాటలో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు దళిత సంఘాల నేతలు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. రాష్ట్రంలో కేటీఆర్ పాదయాత్ర చేసే ముందు తన సోదరి కవిత ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రులు. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు మరెంతో అభివృద్ధి చేస్తున్నా చెప్పుకోవడంలో మాత్రం విఫలమవుతున్నామన్నారు. త్వరలోనే ఆర్కేపీ ఓపెన్ కాస్ట్ ఫేజ్ 2 పనులకు ఫారెస్ట్ క్లియరెన్స్ ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించుకోవాలన్నారు మంత్రులు.
కేటీఆర్ రాష్ట్రంలో పాదయాత్ర చేసే ముందు కవిత ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లాలో పర్యటించిన భట్టి కాంగ్రెస్ నూతన కార్యవర్గం బాధ్యతల ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. కార్యకర్తల కష్టఫలమే నేటి ఇందిరమ్మ రాజ్యమని చెప్పారు మంత్రి పొంగులేటి. ఎంతో అభివృద్ధి చేసినా చెప్పుకోవడంలో విఫలమవుతున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం చేసే ప్రతి కార్యక్రమాన్ని పాంప్లెట్ రూపేణా బుల్లెట్ పాయింట్స్ తో మీ అందరికీ అందించే కార్యక్రమం మేము చేస్తాం. ప్రతి కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి మీరు వెళ్ళి మన ప్రభుత్వం మీకోసం ఈ ఇంట్లో ఈ కార్యక్రమం చేసింది. కష్టపడ్డదాన్ని ఇప్పటికి మీరు కష్టపడుతున్నారు. ఈ ప్రభుత్వం కూడా చాలా పాజిటివ్ గా ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరి సూచనలు సలహాలతో పాజిటివ్ గా ముందుకు పోతుంది. వాటిని మరింత ప్రజల వద్దకు చేర్చాల్సిన బాధ్యత మనందరి మీద, మీ మీద, ఈ వేదిక మీద ఉన్న మా అందరి మీద, మనందరి మీద ఉంది. త్వరలోనే ఆర్కేపీ ఓపెన్ కాస్ట్ ఫేజ్ 2 పనులకు ఫారెస్ట్ క్లియరెన్స్ ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కొత్త మైన్తో ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు. సింగరేణి కార్మికులకు పెన్షన్ అందించిన ఘనత కాకాకు దక్కుతుందన్నారు. మంచిర్యాల జిల్లా మందమరిలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళి అర్పించారు. కాకా అడుగుజాడల్లో తాము నడుస్తున్నామని చెప్పారు వివేక్ వెంకటస్వామి. ఎందుకంటే పాపం వాళ్ళు ఆల్రెడీ పని చేస్తున్నారు. సింగరేణి బాధ్యత ఇక్కడ తెలంగాణలో అన్నిటికన్నా పెద్ద సంస్థ మన సింగరేణిది. మనము ఉద్యోగాలు కల్పించాలి, ఇక్కడ జీతాలు సరిగేయాలి, అవుట్ సోర్సింగ్ సరిగ్గా చేయాలి. ఇవన్నీ కూడా చేసే బాధ్యత సింగరేణి సంస్థ పైన ఉంది. పెరిగిన ఎండలతో రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు మంత్రి సీతక్క. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్యలో బయటకు వెళ్లొద్దని చెప్పారు. ఉపాధి హామీ కూలీలు మరింత జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో అధికారులు తప్పనిసరిగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విస్తృతంగా విపరీతంగా ఉష్ణోగ్రతలు పెరిగి మరి తీవ్రమైనటువంటి ఎండలు వస్తున్న సందర్భంలో ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. మరి ఎండలను దృష్టిలో పెట్టుకుని మధ్యాహ్నం పూట 11-12 గంటల నుంచి 3 గంటల వరకు బయటికి రావద్దని కూడా కోరుతున్నాం. బీఆర్ఎస్ ప్రేరేపిత సమ్మెకు ఆర్టీసీ కార్మికులు ప్రలోభ పడద్దన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీ సమ్మెపై ఉద్యోగులు మరోసారి పునరాలోచన చేయాలన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉందని, ఇప్పటికే కమిటీ వేశామన్నారు. ఎలక్ట్రిక్ బస్సులు కేంద్రం పథకమని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని చెప్పారు. ఎలక్ట్రిక్ బస్సులు కొన్నా ఒక్క ఉద్యోగిని కూడా తొలగించాము. ఇది మేము ఇచ్చేటువంటి అసూరెన్స్. పిఎం యూటరైజ్ కేంద్ర ప్రభుత్వ పథకం. అది మీ ఇష్యూస్ ఏమున్నా మేనేజ్మెంట్ సానుకూలంగా ఉంది. కమిటీ వేయడం జరిగింది గతంలోనే. మీరు కమిటీని కూడా అప్రోచ్ కండి. ఆర్థిక శాఖ ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా రండి. మేము ఎప్పటికైనా మనమంతా ఈ తెలంగాణ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రయాణికులు ప్రయాణం చేసేటువంటి ఒక వాహనం అది. దాని మీద మీరు ఎవరో ప్రేరేపితం చేస్తే దానికి సంబంధించినటువంటి ప్రేరేపితం కావద్దని మీ అందరి ద్వారా కోరుతా ఉన్నారు. రోడ్డు భద్రత అనేది కేవలం ప్రభుత్వానికి చెందింది కాదని ప్రజల బాధ్యత కూడా అని తెలిపారు మంత్రి పొన్నం. రోడ్డు భద్రతపై ప్రజలు అవగాహన పెంచుకోవాలన్నారు. వాహనదారులకు సరిపడా ఉద్యోగాలను ఏర్పాటు చేయటం అసాధ్యమని, ప్రజలే ప్రమాదాల బారిన పడకుండా చూసుకోవాలన్నారు. హైదరాబాద్లోని ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. రాష్ట్రంపై భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండ వడగాడ్పులకు జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు ఐఎండీ అధికారులు. వేడి గాలులు వీచే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో బయటకు వెళ్లొద్దని సూచించారు. రాష్ట్రానికి హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉండటంతో హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ అత్యధికంగా ఆదిలాబాద్ అర్బన్లో 43.5, నిజామాబాద్ జిల్లా ఆలూరులో 43.2, నల్గొండ జిల్లా గుడిపల్లిలో 43.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా అన్ని జిల్లాల్లో 41 డిగ్రీలపైనే నమోదైంది. ఉత్తర, తూర్పు, దక్షిణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలో 40 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఉంటుందన్నారు. పలు జిల్లాల్లో వడగాలులు వీచే ఛాన్స్ ఉందన్నారు. వడదెబ్బ బారిన పడే అవకాశం ఉండటంతో జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. హైదరాబాద్కు కూడా ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు.
దాదాపు ఇది ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, మంచిర్యాలతో పాటు నిజామాబాద్, జగిత్యాల్, ఇంకా చూసుకున్నట్లయితే రాజన్న సిరిసిల్లకు కూడా ఇవ్వడం ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఖమ్మం, ఇంకా సిటీ పరంగా కూడా చూసుకున్నట్లయితే సిటీ పరంగా కూడా గత 2 రోజులతో పోలిస్తే ఎండ తీవ్రత క్రమేపీ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో సిటీ ఈ పరంగా కూడా హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరికి, ఇంకా చూసుకున్నట్లయితే నారాయణపేట్, మహబూబ్ నగర్తో రానున్న 5 రోజులు కూడా ఉష్ణ తీవ్రత ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలు, అలాగే చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లాలకు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు హీట్ వేవ్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. మంచిర్యాల, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, వనపర్తి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ జిల్లాల్లో దాదాపు 41 నుంచి 44 మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మిగతా జిల్లాల్లో 38 నుంచి 40 మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఎప్పుడైతే సగటుకు మించి మనకి 5 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదవుతుందో అప్పుడు వడగాల్పుల తీవ్రత అధికంగా కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ యొక్క జిల్లాలన్నీ కూడా అబ్జర్వేషన్లో ఉన్నాయి. అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల మనకి చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, నిర్మల్, ఇంకా చూసుకున్నట్లయితే మనకి నిజామాబాద్కి కూడా ఈరోజు హెచ్చరికలు అనేవి జారీ చేయడం కూడా జరిగింది. సో ఒక విధంగా ప్రజలకు ఎప్పుడైతే ఎండ తీవ్రత అధికంగా ఉంటుందో, ముఖ్యంగా 11 ప్రాంతం నుంచి 4 వరకు కూడా ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో అవుట్డోర్ యాక్టివిటీస్ కానీ దూరపు ప్రయాణాలు చేయడం అనేది కూడా వీలైనంత వరకు తగ్గించడం అనేది సూచించడం జరుగుతుంది. రాష్ట్రంలో సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. భానుడి తాపానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా వాతావరణం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. వడగాలులకు, వేడికి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ ఆదిలాబాద్ అర్బన్లో 43.5 డిగ్రీలు నమోదైంది. బేలా మండల కేంద్రంలో 43.2, సాత్నాలలో 43.1 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. పెరిగిన ఎండ తీవ్రతతో అవస్థలు పడుతున్నారు పబ్లిక్. మధ్యాహ్నం పూట ఇళ్లకే పరిమితమవుతున్నారు. కరీంనగర్ జిల్లాలోనూ ఎండలు దంచుకొడుతున్నాయి. భారీ టెంపరేచర్లు, ఉక్కపోతతో జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వారం రోజులుగా 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల టెంపరేచర్లు నమోదవుతున్నాయి. గాలిలో తేమ శాతం తగ్గడంతో వాతావరణం నిప్పుల కొలిమిలా మారిపోయింది. దీంతో జనం బయటకు రావాలంటే జంకుతున్నారు. చిరు వ్యాపారులకి గిరాకీ తగ్గింది. ఛత్తీస్గఢ్లోని శక్తి జిల్లా సింగితారిలో ఘోర ప్రమాదం జరిగింది. వేదాంత పవర్ ప్లాంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా 30 మందికి పైగా కార్మికులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. కార్మికులు పనిచేస్తున్న టైంలో బాయిలర్ ఒక్కసారిగా పేలింది. దీంతో కార్మికులు బయటకు పరుగులు తీయడంతో ప్లాంట్ లోపల తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడింది. గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు అధికారులు. मैं काम करता हूँ, लेकिन मेरा आज छुट्टी था, मैं नहीं गया था। करीबन 3:20 के करीब केमिकल टैंक फटा है और इतना वर्कर झुलस चुके हैं कि उसका कोई चरम सीमा नहीं है। 70 प्लस से तो डेथ हो चुका था, ऐसे मेरे पास फ़ोन आया था और मेरा स्वयं भतीजा यहाँ पर झुलस चुका है। तो जैसे तैसे करके पद्मावती आए हैं और कंपनी का कोई वर्कर के साथ में न अधिकारी है, न इंजीनियर है, न ठेकेदार है, न सुपरवाइज़र है, कॉन्ट्रैक्टर का कोई भी पर्सन नहीं है। और मेडिकल में पद्मावती गए हैं तो वहाँ से फिर पर्सनल अपने से कार बुक किए हैं और जिंदल हॉस्पिटल लाए हैं, तब जाके यहाँ उपचार हो पा रहा है। हादसा केमिकल टैंक फटने से हुआ है 3:20 में, अचानक से ऐसा फटा है। अब मेरे को भी काम करते 5 బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేశారు. లోక్ భవన్లో గవర్నర్కు రాజీనామా లేఖ అందజేశారు. అంతకుముందు కేబినెట్ చివరి సమావేశాన్ని ఏర్పాటు చేసి మంత్రివర్గం రద్దు చేసే విషయాన్ని తెలియజేశారు. బీహార్ ముఖ్యమంత్రిగా దాదాపు 2 దశాబ్దాల పాటు కొనసాగిన నితీష్ ఇటీవలే రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. నితీష్ కుమార్ రాజీనామాతో కొత్త సీఎంగా బీజేపీ నేత డిప్యూటీ సీఎం సమ్రాట్ చౌదరి ఎంపికయ్యారు. బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఎన్నుకున్నారు. త్వరలోనే కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు సమ్రాట్ చౌదరి. 1990లో ఆర్జేడీలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన సమ్రాట్ ఆ తర్వాత జేడీయూలో చేరారు. 2017లో బీజేపీలో చేరారు. బీజేపీ తరఫున బీహార్ సీఎం పదవి చేపట్టిన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందనున్నారు సమ్రాట్ చౌదరి. मेरे लिए जीवन में भारतीय जनता पार्टी ने जितना काम करने का मौका दिया, मैं ये कह सकता हूँ कि एक राजनीतिक कार्यकर्ता के तौर पर लगभग 30 साल से काम कर रहा हूँ, लेकिन पहले कोई विचारधारा नहीं था साहब। मैं इस पार्टी में जब आदरणीय प्रधानमंत्री जी के विचारों से इस पार्टी के साथ जुड़ा
आदरणीय कैलाश जी के साथ भी कुछ समय कब के लिए काम किया था। 2015 के चुनाव से लगातार भारतीय जनता पार्टी के लिए काम करता रहा और जिस तरह कभी पार्टी के प्रदेश में पदाधिकारी के तौर पर, विधानमंडल दल में विधान परिषद के नेता के तौर पर और संगठन में काम करने का जो सर्वोच्च पद है, पार्टी के प्रदेश अध्यक्ष के तौर पर काम करने। That's all for now.